నమస్కారం అండి. నేను డాక్టర్ రమా అఖిలేష్. నేను ఒక పీడియాట్రిషియన్ని. నేను ఈరోజు మీకు బాలింతకి ఎలాంటి ఆహారం పెట్టాలి, ఏ ఆహారం తీసుకుంటే పాలు బాగా వస్తాయని మీకు చాలా డౌట్స్ ఉంటాయి, చాలా అపోహలు కూడా ఉంటాయి. ఆ అపోహలని నేను క్వశ్చన్ ఆన్సర్ రూపంలో మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ అందరికీ ఉండే డౌట్ ఏంటంటే, బ్రెడ్ ఇస్తే పాలు బాగా వస్తాయా అని. నిజం చెప్పాలంటే ఇది మీ అపోహ మాత్రమే. బ్రెడ్ తీసుకోవడం వల్ల పాలు బాగా రావడం అంటూ ఏమీ ఉండదన్నమాట. తల్లికి పాలు బాగా రావాలంటే ఎక్కువ మాంసకృతులు ఉన్న ఆహారం, అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకుంటేనే తల్లికి పాలు బాగా వస్తాయి. కానీ ఈ బ్రెడ్ అనేది ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ అనమాట. సో దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండకపోగా కొంతవరకు నష్టం కూడా ఉందని నేను చెప్పాలనుకుంటున్నాను. నష్టం ఏంటండి అంటే, బాలింతకి మీరు ఏం చేస్తారంటే వేడి నీళ్ళు ఇవ్వాలనుకుంటారు. అది మంచిది, అది మంచి ఆ నిర్ణయం మంచిది. బట్ ఏంటంటే వాటర్ కొంత మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ వాటర్ తాగకూడదు అని మీలో కొంతమందికి అపోహలు ఉన్నాయి. తల్లికి బాలింత టైంలో నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి అండి. ఎందుకో తెలుసా అండి? తన శరీరంలో ఉన్న నీరు ఎక్కువ భాగము బిడ్డకి ఎలా వెళ్తాయంటే పాల రూపంలో వెళ్ళిపోతాయి. మీరు దాన్ని రీప్లేస్ చేయకపోతే తల్లి మలబద్ధకంతో ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది అంటే బాగా రిఫైన్డ్ ఫుడ్, అంటే దాంట్లో ఏంటంటే ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్డే ఎక్కువగా ఇవ్వడం వల్ల, అంటే వేరే ఫుడ్ కాకుండా ఈ బ్రెడ్ ఎక్కువ ఇస్తే పాలు వస్తాయని మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ కాన్స్టిపేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఒకవేళ తల్లికి పెద్ద ఆపరేషన్ అయినా, అంటే సిజేరియన్ సెక్షన్ అయినా, లేదా కింద కుట్లు పడ్డం, అంటే కట్ చేసి బిడ్డను బయటకు తీసున్నా కూడా ఆ కుట్లు అంటే మానేంత వరకు ఈ సమయంలో ఆమె ఎంతగానో అక్కడ నొప్పితో బాధపడుతుంటుంది. ఈ కాన్స్టిపేషన్ ప్లస్ ఆ నొప్పి కలిసినప్పుడు ఆమె ఎంతగానో సఫర్ అవుతుంటుంది. సో అందుకని ఆమెకి ఏం చేయాలంటే మంచిగా హై ఫైబర్ డైట్ అనేది ఇవ్వాలి, వాటర్ కూడా సఫిషియెంట్గా ఇవ్వాలి. ఈ బ్రెడ్ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుందని చెప్పాను కదండి. సో బ్రెడ్ కంటే కూడా మంచిగా పోషకాలు ఉన్న ఆహారం ఇవ్వడం అనేది మంచిది. ఇలా ఇద్దామా?